హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు టీడీపీ లీడర్ లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా మేడం? మ్యామ్ చెప్పండి, ఇప్పుడు ఏపీకి బడ్జెట్ అనేది వచ్చింది. సో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ఇక్కడ ఈరోజు బడ్జెట్లో కూడా చెప్పటం వచ్చి పోలవరంకి 30,000 కోట్లు కానివ్వండి. సో 30,000 కోట్లు పోలవరం అనేది ఆంధ్రుల కళ. సో అది ఈ టర్మ్లో ఇప్పుడైతే కంప్లీట్ చేసేటట్టు, అది చాలకపోయినా కూడా ఇంకా అయితే ప్రామిస్ చేసినట్టు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అమరావతి పోలవరం అనేది కంప్లీట్ చేసే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయేటప్పుడే స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పారు, ఇస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. జరగకపోయినా స్పెషల్ ప్యాకేజ్ అంటూ ప్రకటిస్తామని చెప్పేసి అప్పటి నుంచి మోదీ గారు చెప్తూనే ఉన్నారు. ఆ ప్యాకేజే ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో అయితే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజుతో కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఈ 5 ఏళ్ళు కూడా, అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీతో ఖచ్చితంగా వాళ్ళు నిధులు ఇచ్చి కంప్లీట్ చేస్తారని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేరళ లిక్కర్ స్కామ్ కూడా తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? కవిత గారు దగ్గర 6 నెలల వరకు జైల్లో ఉండి వచ్చారు. కానీ ఆవిడ అప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా, అంటే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ బయట కూడా రాలేదు. అంటే మనం చూసాం, మన బతుకమ్మకు కూడా ఆవిడ ఎప్పుడు బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేస్తారో అలాంటి టైం కూడా బయట రాలేదు. సరే ఇప్పుడు ఎందుకు బయట వచ్చింది అని అంటే, ఇప్పుడు తెలంగాణ జాగృతి గురించి ఒక మీటింగ్ పెట్టింది. అది కూడా కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే ఫస్ట్లో నాకేం సంబంధం లేదు, అదంతా ఫేక్ అని చెప్పటం జరిగింది. మనం అందరం కూడా చూసాం. అది సెల్ ఫోన్స్ కవర్స్లో పెట్టుకొని చూపెట్టడం కానీ, నాకేం సంబంధం లేదు, విక్టరీ సింబల్స్ చూపెట్టడం, ఇవన్నీ చూసాం. వాళ్ళు అంటే ఎలిగేషన్ వేస్తున్నారు, దానిలో ఎలాంటి ఆధారాలు లేవని కూడా చెప్పారు. కానీ ఈ రోజున కేరళలో అది రావడంతో కొంతమంది ఏమంటున్నారు, అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే అది ఫేక్ అని అయినప్పుడు వాళ్ళు చేస్తే 1 or 2 డేస్లో అది పోద్ది, కాదనట్లేదు. కానీ అది అప్పుడు కూడా ఏమిటంటే ఢిల్లీలో జరిగిన స్కామ్కి కూడా ఆవిడ ఏం చెప్పారు, ఇది కూడా ఫేక్ అనే అన్నారు. కానీ అది అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, దానిలో కొన్ని ఆధారాలు దొరికాయి, తన సెల్ ఫోన్ అంతా రికార్డింగ్స్ అన్నీ బయట తీశారు, అప్పుడు కొన్ని ఆధారాలు దొరికాయి. ఇది ఫేక్ అయితే భయపడాల్సింది పని లేదు, కానప్పుడైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. తను ఏదైతే ఉందో, ఆ నింద పడిందో దాన్ని కరెక్టా కాదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆవిడకుంది. సో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారనేది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి సైలెంట్గా ఉన్న సీఎం కేసీఆర్ మొన్న కొంచెం రేజ్ అయ్యారు కాంగ్రెస్ మీద. దాంతో కాంగ్రెస్లో యుద్ధాలే జరుగుతున్నాయి. ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అట్లనే మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తే ఏం చెప్తారు మీరు? ఇట్లా జగన్ వచ్చాడని అనుకుందాం. అంటే కేసీఆర్ అంటే ఆయన ఎప్పుడు వస్తాడని, ఇప్పుడు వచ్చాడు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఇంకెళ్ళి మళ్ళీ ఫామ్ హౌస్లో పడుకున్నాడంటే ఇంకో 6 నెలలు కనపడ్డావు. సో అలాంటప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే సెక్రటరేట్కి రాని వ్యక్తి ఈరోజు ఏదో వచ్చి మాట్లాడాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు కదా, చెప్తున్నాను నేనండి. జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్ కేసీఆరే. ఎక్కడ ఆయన, కాకపోతే ఆయన వయసు అయిపోయి రాలేకపోవచ్చు, ఈయన యూత్లో ఉండి ఇంట్లో పబ్జీ ఆడుకోవచ్చు, అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు. సో ఆయన అందుకే రాలేక సెట్ వేసుకుని ఇంట్లోనే సెక్రటరేట్ పెట్టుకోవటం కూడా చూసాం. సెక్రటరేట్ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఆయన ఎక్కడ బయట ఆ కాంపౌండ్, తాడేపల్లి కాంపౌండ్ వాల్ దాటి బయట రాడు. ఒకవేళ ఆయన రావాలంటే కూడా చాలా కాస్ట్లీ పర్యటన అవుతుంది. 3 కిలోమీటర్లకే హెలికాప్టరు, ఆయన వెళ్తే పరదాలు కట్టుకోవాలి. సో ఎవరు కూడా ప్రజలు అటుపక్క ఇటుపక్క రోడ్లపైన ఉండకూడదు. ఇది ఉండేది. రేపు పొద్దున ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు హెలికాప్టర్లో పైనుంచి పర్యటిస్తాడా, కింద నుంచి బస్సులో వెళ్తాడా, నడుచుకుంటా వెళ్తాడా? అప్పుడు మటుకు ప్రజలు చూడటానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు పరదాలు కట్టుకొని వెళ్ళాడు కదా. అప్పుడు ప్రజలు కూడా రేపు పొద్దున అడుగుతారు కదా, నీకు అధికారం ఉన్నన్ని రోజులు మమ్మల్ని చూడలేదు, అధికారం పోయిన తర్వాత వస్తున్నావా మా దగ్గరికి? సరే, ఇవన్నీ కూడా అనుకున్న బాబాయ్ హత్య ఏదైతే అన్నాడో, ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడుతూ తెలుగుదేశాన్ని ఏ రోజైతే అట్లా మాట్లాడాడో, సో ఈ రోజున మేము మా బాబాయిని హత్య చేసిన వాళ్ళని నేను శిక్షిస్తాను, ఇచ్చేస్తాను, ఆ జైలు పంపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్నాడు. సో ఈరోజు బాబాయ్ హత్యను గురించి ఆయన ప్రజలకు ఏం చెప్తాడు?
నీ సొంత కుటుంబానికే నువ్వేమీ చేయలేని వాడివి, నువ్వు బాబాయికి విషయంలోనే నువ్వేమీ చేయలేదు, ఆ తల్లి చెల్లి విషయంలో కూడా నీకు దూరంగా అన్నారు. నువ్వు ఇప్పుడు రేపు పొద్దున నువ్వు ఇంటినే నువ్వు సక్రంగా పెట్టుకోలేనాడు, మా అమ్మకి వచ్చి నువ్వు చేసేది ఏంటి అని మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ప్రజల్ని ఈ 5 ఏళ్ళు ఆయన చేసింది ఏంటనేది ఇప్పుడు విచిత్రంగా ప్రజలు వినటానికి కూడా, అంటే సంక్షేమం ఒక్కటి ఆయన చెప్పిన సంక్షేమంలో 720 చెప్పాడు. దానిలో ఏదో కొద్దిగా పాటించిన వాటిల్లో దానిలో కూడా కొరవ పెడుతూనే చేశాడు. ఇప్పుడు అమ్మఒడి అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమ్మఒడి అనుకోండి, అమ్మఒడిలో ఏం చేశాడు, 15,000 ప్రతి బిడ్డకి ఇస్తానన్నాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తానన్నాడు. నీకు 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 అని చెప్పాడు. సో ఇచ్చింది ఎంత ఇచ్చాడు, 13,000 ఇచ్చాడు. 2,000 బిల్డింగ్లు టాయిలెట్ మరమ్మతులకి అని చెప్పాడు. సో అది కూడా పిల్లల దగ్గరే కోత పెట్టాడు. సో అది చెప్పింది ఎవరు, భారతిరెడ్డి గారే చెప్పారు. సో అవి ఏమైనాయి అంటే మళ్ళీ వృద్ధుల పెన్షన్ కానీ ఏదైనా కూడా కూర పెట్టుకుంటూనే వచ్చాడు కానీ ఏది ఫిల్ఫిల్ చేయలేదు. సో ఏదైనా నేను ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాను, నేను ఇది కన్స్ట్రక్షన్ చేశాను అని ఏదైనా చెప్పగలుగుతున్నాడా? ఏమీ చెప్పడానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ చేయలేదు. సో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఏం చెప్తాడనేది అందరితో లాగా మాకు కూడా ఉత్సాహంగానే ఉంది. ఏం చెప్పాడని అక్కడ మాట్లాడతాడా అనేది. అంటే మీరు అంటున్నది కుటుంబాన్నే ఆదుకోలేకపోయిండు, రాష్ట్రాన్ని ఏమో ఆదుకుంటాడు అని అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కుటుంబాల్లోనే ఇప్పుడు చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో కుటుంబ సభ్యులే చచ్చిపోతున్నారు. ఎవిడెన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళే చచ్చిపోతున్నారు. అభిషేక్ రెడ్డి తీసుకుంటే తమ్ముడు అవుతాడు, గంగిరెడ్డి తీసుకుంటే మామ అవుతాడు, భారతిరెడ్డి గారి తండ్రి అవుతారు. ఇలా కుటుంబ సభ్యులే 4 వరకు చనిపోయారు. ఇంకెంతమందికి థ్రెట్ ఉంటుందో తెలీదు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రేపొద్దున ప్రజలకు వచ్చి ఆయన ఏం చెప్తాడు, అన్నింటికీ ప్రజలకి చెప్పాల్సిన ఆన్సర్స్ అయితే ఆయన చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా చెప్తాడో కూడా చూడాలి. ఓకే, ఇప్పుడు విజయసాయిరెడ్డి టీడీపీలోకి రాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి, ఏమంటారు మీరు? ఒకవేళ వస్తే స్వాగతిస్తారా? ఇదంతా ఫేక్ ప్రచారాలు, ఇట్లాంటివన్నీ ఏమీ లేదు. ఇవంతా ఊహాజనితమైన మాటలు ఎవరైనా క్రియేట్ చేస్తుంటారా కానీ అలాంటిది లేదు. విజయసాయిరెడ్డి గారి అవసరం కూడా మా పార్టీకి ఏమీ ఉండదు. టీడీపీలో మన పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి చెప్పండి. టీడీపీలో ఆయన అంటే ఆ కూటమిలో ఒక భాగస్తులు కాబట్టి ఆయనకి ఉన్న ఇంపార్టెంట్ ఎప్పుడూ ఉంటుంది. మన దానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు, ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా, ఈ కూటమి ఇట్లాగే కొన్ని సంవత్సరాల వరకు కలిసి నడిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం. ఆంధ్రప్రదేశ్ అనేది వెనకబడిపోయి ఉన్నది. దీన్నంతా మనం రాజకీయంగా విడగొట్టుకోవటం కన్నా అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనేది నారా చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా ఇదే ఆలోచన ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.